ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా ప్రత్యేకంగా ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలైన మీకందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకంగా మెస్సయ ఆదరణ మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి, అందరికీ స్తోత్రాలు. మరి దేవుని మహాకృపను బట్టి గడిచినటువంటి వారములన్నీ కూడా ప్రభు తన కృపలో కాపాడి మరల ఈ పునరుద్ధాన దిన ఆదివారపు ఆరాధన క్రమములో మరి మీతో మేము మాతో మీరు అందరము కలిసి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని మహింపరచడానికి ప్రభు వారు ఈ విధంగా మనకు లైవ్లో మనం కలుసుకొని ప్రభువుని ఆరాధించేటువంటి బాధ్యత ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభువుకు మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధానంలో మరి ఆరాధన క్రమముగా కొద్ది నిమిషాలు ఆ పాటల ద్వారా ప్రభు నామాన్ని కనపరుచుకొని మరి ముందున్నటువంటి సమయంలో ఆరాధన కార్యక్రమాల్లోనికి నడిపించబడదాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైవ్ కార్యక్రమంలో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు మాతో కలిసి తలలు వంచండి, ప్రార్థన చేసుకొని ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన గొప్ప దేవుడా, మీ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మా ప్రభువా. మీ ప్రేమను బట్టి దయను బట్టి నాయన గడిచిన దినములన్నీ మీ కృపలో కాపాడారు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నాయన మరి లాక్డౌన్ కారణం మూలముగా అయ్యా కరోనా వైరస్ అనేటువంటి ఒక మహమ్మారి భయంకరంగా ప్రజలందరినీ నైనా వేధిస్తున్నటువంటి పరిస్థితిని బట్టి అధికారులు నాయన నిర్ణయించబడినటువంటి నాయన స్తోత్రాలు ఒక ఆజ్ఞని జారీ చేశారు. ఆ ప్రకారాన్ని బట్టి ఎవరి గృహాలలో వారు ఉండినైనా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా ప్రార్థనా క్రమాలు వారి గృహాలలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అందులో బట్టి మీకు స్తోత్రాలు నైనా. మరి మీరు ఇచ్చిన ఆలోచన ప్రేరేపణను బట్టి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఆత్మీయ బిడ్డలందరినీ కలుసుకోవడానికి మీరు చూపిన దయా సంకల్పం మన కృప కొరకు మీకు స్తోత్రాలు. ఈ దిన ఆరాధన క్రమము మీకు మహింకరంగా జరుగుటకు సహాయం చేయండి నైనా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ, ఈ పరిచర్యకు సహకరించిన బిడ్డలందరినీ బహుగా మీరు దీవించి మహిమ మీరు పొందండి. ప్రత్యేకంగా ఈ లైవ్ కార్యక్రమానికి కూర్చొని ప్రభువా వింటున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఏ బాధలో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ ఇబ్బందులో ఉన్నారు, ఏ శోధనలో ఉన్నారు, ఏ అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు, లేక ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితి అయినా బిడ్డల్ని మీరు విడిపించి మీ నామానికి మహిమకరమైన కార్యాలు ఈ ఆరాధన కోడిక ద్వారా జరిగింపచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా జరిగేటువంటి పాటలు, వాద్యాలు నైనా వాక్య పరిచర్య మీకు మహిమకరంగా జరుగుటకు సహాయం చేయమని, ఈ కోడిక ఆది నుండి అంతం వరకు మీరే మహిమార్థమైనటువంటి రీతిలో జరిగింపచేసి మహిమ పొంది కృప చూపి సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నడిపించమని యేసు ప్రభుల దివ్యనామములో ప్రార్థన చేసి స్తుతించి గణపరుస్తూ అడిగి వేడుకొని పొందుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి సమయంలో ఆరాధన క్రమంలో పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. మరి యవనస్తులైనటువంటి పిల్లలు కొన్ని పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. ఆ తర్వాత ముందున్నటువంటి సమయంలోనికి నడిపించబడదాం. ఈ సమయాన్ని పాటలు పాడుటకు, చక్కని ఆత్మీయ గీతాలు వినడానికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో నిజమైన ద్రాక్షావల్లి నీవే అనే పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ.
రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. షాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో సుమధుర స్వరముల గానాలతోనే సాంగ్ పాడుకొని ప్రభునామాన్ని మహింపరుద్దాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
మంచిది ప్రియులరా. మరి ఈ సమయంలో చక్కని పాటలు మనందరం కూడా ఆత్మీయ గీతాలు విన్నాము. మరి చివరిగా మరొక పాటని పాడుకుంటూ ప్రభునామాన్ని కనపరుచుకుందాం. దైవజనులు రాసినటువంటి పాట, నా హృదయం ఎంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది, నా దేహం ఎంతో నీకై ఆశించే అనే పాటని అందరూ కూడా కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ లైవ్ ద్వారా దేవుని నామాన్ని ఆరాధించుకుందాం. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది, నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది, నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, శాశ్వత కృపను, శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. చప్పట్లు కొడదాం అందరూ కూడా ప్రభునామాన్ని కనపరుస్తూ సంతోషంతో ఆనంద గీతాలతో ప్రభుని కనపరుస్తూ. ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట, భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట, 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది, శాశ్వత కృపను, శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. సియోను శిఖరన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. అందరం పాడదాం. శిఖరన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా, సియోను రాజువు నీవేగా, సియోను రాజువు నీవేగా, శాశ్వత కృపను, శాశ్వత కృపను నేను కాలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. నూతనమైన ఈ జీవ మార్గమందున నూతన జీవము ఆత్మాభిషేకమే, నూతనమైన ఈ జీవ మార్గమందున నూతన జీవము ఆత్మాభిషేకమే, నూతన సృష్టిగా నన్ను మార్చెన్, నూతన సృష్టిగా నన్ను మార్చెన్, శాశ్వత కృపను, శాశ్వత కృపను నేను కాలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. పాడుదామందరం. అదో యేసయ్యా ఆవరణములో ఒక్క దినము గడుపుట, ఈ దినాల కంటే శ్రేష్ట
శ్రేష్టమైనది, వేయి దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను, శాశ్వత కృపను నేను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో. సియోను శిఖరాన శిలవ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను శిఖరాన శిలవ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను రాజువు నీవేగా, సియోను రాజువు నీవేగా. శాశ్వత కృపను, శాశ్వత కృపను నేను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధి. గలవెత్తి పాడదాం అందరం. స్తోత్రం. నీ సన్నిధిలో కానుక నైతిని, 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 నీ సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. మంచిది. అందరూ కూడా ఒక నిమిషం తలలు వంచండి. దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనాపూర్వకంగా ఏకీవించి మరి ఇప్పటి వరకు కూడా చక్కగా లైవ్ కార్యక్రమంలో ప్రభువును ఆరాధించడానికి ప్రభు వారు చూపిన కృపను బట్టి ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా యేసయ్యా మా పక్షంగా మీ కృపను తోడుగా ఉంచవయ్యా, అందరూ బట్టి మీకు స్తోత్రాలు, అందరూ బట్టి మీకు స్తోత్రాలు, అందరూ బట్టి మీకు స్తోత్రాలు. అనేక మంది నశించిపోతూ ఉండగా ప్రభువా అట్టి జాబితాలో మమ్మల్ని ఉంచక మీ కృపలో మాకు ఆరోగ్యములు ఇచ్చారు, మీ కృపలో మాకు ఆయుష్కాలములు ఇచ్చారు, అందరూ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా అని అందరము కూడా ప్రతి ఒక్కరు లైవ్లో చూస్తున్న మీరును ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు అందరము కూడా ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని సన్నిధానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పక్షంగా చేస్తున్న ప్రతి మేలుకే స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం, ఆరోగ్య ప్రదాత మీకు స్తోత్రం, ఆయుష్కాలం అనుగ్రహింపచేసే దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులను కాపాడు దేవుడు, కొనుకొడు నిద్రపోడని వాగ్దానము కలిగిన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా భయంకరమైనటువంటి పరిస్థితులు నైనా, భయంకరమైనటువంటి తెగుళ్ళు, భయంకరమైనటువంటి వ్యాధుల చేత ప్రబలుచు ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరినీ ప్రభు మా దేశమును, మా గ్రామమును, మా రాష్ట్రముని అయా మమ్మల్ని పరిపాలన చేస్తున్న నాయకులని కూడా ప్రభు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి అని అందరము కూడా ప్రభుని స్తుతిస్తూ ఎవరు మౌనంగా ఉండకుండా అందరము స్తుతి నైవేద్యములు వేస్తూ ప్రభు స్తుతి నైవేద్యములు వేస్తూ స్తుతి చేయుట యథార్థవంతులకు శ్రేయస్కరమని సెలవిచ్చిన మాటను బట్టి, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడని సెలవిచ్చిన మాటను బట్టి ప్రతి ఒక్కరము కూడా స్తుతిస్తూ ప్రభుని స్తుతిస్తూ యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. త్వరగా దేవుడు కార్యం చేయలాగిన మందిరములు ప్రతి ఒక్కరు కూడా మన ప్రార్థన ఆలకించి దేవుడు కార్యాలు చేయలాగిన ప్రపంచములో ఏర్పాటు చేస్తున్న ప్రతి విధమైనటువంటి కరోనాత్రములన్నిటి నుండి ప్రభు విడిపించులాగిన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మంచి కార్యాలు ప్రభు చేయలాగున
ప్రభు సన్నిధానంలో మరి ఇప్పటి వరకు కూడా చక్కని పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా, ప్రతి గానాలతో మన మధ్యలో ఆత్మవశుడుగా ఉండి మహిమ పొందినటువంటి దేవాతి దేవునికి మనం ఏమిచ్చినా రుణము తీర్చుకోలేము. కాబట్టి ఇప్పటి వరకు గొప్ప కార్యాన్ని చేసిన దేవునికి మనందరి హృదయపూర్వకమైనటువంటి హస్తాలు ఆకాశముందన్న దేవుని వైపు ఎత్తి ప్రభువుకు ఒకసారి గలమెత్తి స్తోత్రం 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 స్తోత్రం. మరి అందుకని ప్రభు సన్నిధానంలో జరుగుతున్నటువంటి ఈ ఆరాధన క్రమంలో ఇప్పటి వరకు కూడా చక్కని పాట ద్వారా, వాయిద్యాల ద్వారా ప్రభు నామానికి మహింకరంగా సిద్ధపరచుకున్నటువంటి దేవుడు ఈ సమయంలో నిలిచి వాక్యము విత్తడానికి నిలబడుతున్నటువంటి తన దాసుని ముఖాంతరంలో నుండి ప్రభువే మాట్లాడుచు ఉండగా ప్రతి ఒక్కరికి వాక్యం అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కరిని కూడా ఆత్మ స్వాధీనములో ఉంచుకొని ప్రత్యేకముగా ఈ కార్యక్రమం అంతటినీ కూడా ప్రభునామానికి మహింకరంగా, మనందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరముగా ఈ కార్యక్రమాన్ని ప్రభు జరిగింపచేసి బలపరిచి నడిపించులాగున ఈ దినమందు జరుగుతున్నటువంటి ఈ కూడికి నిమిత్తమై మరి మన మధ్యలో ఉన్నటువంటి కుమార్తె రేచల్ ప్రార్థనలో నడిపిస్తుంది. అందరం అలాగే ప్రార్థనలో ఏకీవించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలమంతయు నన్ను మమ్మల్ని అందరినీ మీ బలిష్టమైన రెక్కల కింద కాచి భద్రపరిచినందుకు తండ్రి నీకు మేమేమి ఇచ్చినను రుణము తీర్చుకోలేం ప్రభా. అయ్యా ఈ సమయం అందు ప్రభా ఈ లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా ఈ లాక్డౌన్లో తండ్రి, కరోనా వైరస్లో తండ్రి, ఆయా సంఘాలు లేక తండ్రి అనేక మంది విశ్వాసులలో ప్రభా కలవరాలు రేగకుండా తండ్రి వారి మనసులో నెమ్మదిగా ఉండలాగున సహాయం చేయండి తండ్రి. అయ్యా ఈశ్వర మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఈ ఆరాధన అంతట్లో మీరు మాతో తోడుగా ఉండండి తండ్రి. ఆయా పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా మీరే మహిమ పొందినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ సమయంలో ప్రార్థనలో, కీర్తనలో మీ దాసుడు వెతబోతున్న వాక్య పరిచర్యలో కూడా మీరు మాతో ఉండండి తండ్రి. అయ్యా మీ దాసుని ద్వారా వచ్చుచున్న ప్రతి ఒక్క మాట మా హృదయాల్లో భద్రపరుచుకునే శక్తిని దయచేయండి తండ్రి. మా హృదయాలనే పలకల మీద మేము వాక్యము రాసుకొని తండ్రి మా జీవితానుసారంలో తండ్రి ఎక్కడ నుండి ప్రభా తొట్టిల్లకుండా తండ్రి నీ సన్నిధిలో నిలిచి ఉండే బాధ్యతను దయచేయండి తండ్రి. అయా కరోనా వైరస్ ఎవరికైనా ప్రభా కలిగి ఉంటే తండ్రి వారిని స్వస్థపరచండి తండ్రి. అయా నీ శిలువలో కార్చిన రక్తమును ప్రభా బిడ్డల మీద మీరు ప్రోక్షించండి తండ్రి. అయా నన్ను మమ్మల్ని అందరినీ మీ బలిష్టమైన రెక్కల కింద ప్రభా ఎటువంటి వైరస్ను మా దరికి చేరకుండా తండ్రి మీ కవిగిరిలో భద్రపరిచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అయా అలాగే తండ్రి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న వారి అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ లైవ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. ఆయా యవనస్తులు మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. అలాగే తండ్రి కడవరి కాలాల్లో అంత్య దినములో మేము ఉండగా తండ్రి యవనస్తులు మీరు లేపండి తండ్రి. సంఘం బలంగా ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఇంకను ప్రభు ఈ పరిచర్ను విస్తరించండి తండ్రి. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా అనేక మంది రక్షణ పొందడానికి సహాయం చేసి నడిపించమని, ఇంకను మీ దాసుని బహుబలముగా వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. ఇంకను ప్రభు మీ దాసునికి అనేక కృపావరములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా నీవు లోకంలోనికి వచ్చి ఉన్నావు తండ్రి. అట్టి రీతిగా మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ మీరే నిజమైన దేవుడిని నమ్ములాగున సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ కార్యక్రమం అంతటినీ ప్రభు మీ చేతులకు అప్పగిస్తూ మీ నామ మహిమార్థం కొరకు ఈ కార్యక్రమం జరిగించమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకొని మీరు అక్కడ ఆలస్యం అయితే మరొకసారి మిమ్మల్ని స్తుతించే బాధ్యతను, యోగ్యతను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడి ప్రభు సన్నిధానంలో ఒక ఆరాధన పాట, ఒక పల్లవి చరణాన్ని పాడుకొని కీర్తన భాగాన్ని చదువుకొని మళ్ళందరూ ఎక్కడ వారు అక్కడ కూర్చుందాం. మరి అందరూ కూడా లేచి నిలబడి ఒకసారి ప్రభు సన్నిధానంలో ఆరాధన పాట, ఒక పాటని పాడుకుందాం. సుగుణాల సంపన్నుడ, స్తుతిగానాల వారసుడు అనే పాటని ఒక పల్లవి చరణాన్ని పాడుకొని కీర్తన భాగాన్ని చదువుకొని తిరిగి అందరం కూడా మరలా కూర్చొని కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా విందాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందమో, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును
జీవింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము 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 సుగుణాల సంపన్నుడా మంచిది. అందరూ కూడా ప్రభు సన్నిధానంలో కీర్తన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మొదటి మాటని నేను చదవగా అదే మాటని అందరము కూడా మనం ప్రభు సన్నిధానంలో మనం పలుకుచు మన ముందు ఉన్నటువంటి సమయంలోనికి నడిపించబడదాం. కీర్తనల గ్రంథము మొదటి కీర్తనల గ్రంథం 1వ కీర్తన భాగాన్ని చదువుకుందాము. ఒక్కొక్క మాటగా చదువుతూ ఉండగా అందరూ కూడా ఒక్కొక్క మాటని మనం పలుకుచు మన ముందు ఉన్నటువంటి సమయంలోనికి నడిపించబడదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగు నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అందరము చేతులు జోడించి ఈ మాటని పలుకుదాము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచునుగాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచునుగాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచునుగాక. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను దీవించి మనందరి వెనుకడిలో ఫలింపజేసి ఆశీర్వదింపజేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. అందరూ కూడా కూర్చుందామండి. దేవుని సన్నిధానములో చేరువన మనందరము కూడా మరి కొంచెం సేపు దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా మన మనసులను దేవుని వాక్యం త్రట్టు త్రిప్పి దేవుని యొక్క వాక్యాన్ని కొంచెం సేపు మనందరము కూడా విందాము. మరి ఇప్పటి వరకు చాలా చక్కని పాటలు విన్నాము, చక్కని వాయిద్యాలు, అలాగే చక్కగా కీర్తన భాగాన్ని చదువుకున్నాం. మరొక ఆరాధన పాట కూడా మనం పాడుకొని ప్రభు నామాన్ని గణపరచుకోగలిగాం. మరి ఈ సమయంలో కొంచెం సేపు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మరి ఏ మాటలైతే మనతో మాట్లాడబోతూ ఉన్నారో ఆ మాటల్ని మనందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనందరము ఆలకించుదాము.
పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వారంతా కూడా మీ బైబిల్ గ్రంథాన్ని ఒకసారి తెరచి దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళి కొంచెం సేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి దేవుని యొక్క వాక్యము అంశము దేవుని సన్నిధానములో చూద్దాము. పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని వాక్యాల్ని మనం చదువుకుందాం. కీర్తనకారుడు రాస్తున్నటువంటి కీర్తన 20వ కీర్తన భాగములో నుండి కొంత వివరణ దేవుని యొక్క వాక్యములో నుండి మనం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 20వ కీర్తన 7వ వచనము నుండి మనం చదువుకున్నట్లయితే చక్కని మాటలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలిచి ఉన్నాము. యెహోవా మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరము ఇచ్చునుగాక. ఆమేన్ అనండి అందరూ ఒకసారి కూడా ఆమేన్. అంటే దేవుని సన్నిధిలో మనం చేరి ఉన్నటువంటి మనందరము కూడా ఈ మాటను ఆలకిస్తున్నప్పుడు ఇక్కడ భక్తుడు రాస్తున్నటువంటి ఆ కీర్తన మొదటి వచనం చూడండి ఒకసారి. 20వ కీర్తన మొదటి వచనములో అంటాడు, ఆపద కాలమునందు. అంటే గమనించండి, అక్కడ సందర్భం ఏంటంటే ఆపద కాలం వచ్చింది. ఆపద కాలములో మీరు దేవుని వైపు తిరగండి. ఆపద వచ్చినప్పుడు దేవుని తట్టు మీరు తిరిగినప్పుడు దేవుడు మీకు ఏమిస్తాడట? ఉత్తరం ఇస్తాడు, జవాబునిస్తాడు, ఆన్సర్ చెప్తాడు. దేవుడు మీకు జవాబునిచ్చేటువంటి దేవుడు. అందుకనే మీ ప్రార్థనలన్నిటినీ ఈ కీర్తన ముందుకు చదువుకుంటూ వెళ్తే అంటాడు, నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలము చేయునుగాక అంటాడు. నీ కోరికను ఆయన సిద్ధింపజేస్తాడు, నీ ఆలోచనలన్నీ సఫలం చేస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని మాట విన్నప్పుడు, దేవుని మందిరములోనికి నడిపించబడినప్పుడు. ఇప్పుడండి ఆరాధనలు లేవు కదండి, నేను మందిరానికి ఎలా వెళ్ళగలుగుతానంటే, మందిరములోనికి రాకపోయినా, ఇప్పుడు మందిరములోనికి రాలేకపోయినా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మన కుటుంబాలలో మన గృహాలలోనే కూర్చొని లైవ్ కార్యక్రమంగా ఆరాధనకి ఒకప్పుడు మీరు మందిరంలోకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆరాధన మీ ఇంటి దగ్గరకు వస్తుంది. ప్రైజ్ లార్డ్. దేవుని సన్నిధిలో మనందరము కూడా చక్కగా అంటే మన కుటుంబాలు మన గృహంలో కూర్చొని పిల్లలు అందరూ కూడా కూర్చొని చక్కగా ఈ లైవ్ కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ లైవ్ కార్యక్రమం వస్తూ ఉండగా ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిస్తూ మందిరంలో ఉన్నటువంటి ఆ ఆలోచనతోనే ఆ ఫీలింగ్తోనే దేవుని మందిరములో ఉన్నట్లుగానే మనం ఆరాధన చేసినప్పుడు ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుడు మీ కుటుంబానికి అత్యధికమైన దీవెన అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా. దేవుని యొక్క వాక్యములోనికి వెళితే ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే, కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడుదురు. మరి మనం ఎవరిని బట్టి అతిశయపడాలంటే మనకున్నటువంటి దేవునిని బట్టి మనం అతిశయపడవలసిన అవసరం ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధానంలో చాలామంది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో చాలామందిని గమనిస్తూ ఉన్నాం. కొందరికి ఏవేవో అతిశయాలు ఉన్నటువంటి వాటిని బట్టి అతిశయాలు. అని కొంచెం అందంగా ఉన్నారంటే అందాన్ని బట్టి అతిశయం, ఆరోగ్యాన్ని బట్టి అతిశయం, ఆస్తిని బట్టి అతిశయం, వాహనాలను బట్టి అతిశయం, కొందరికి కుల గర్వం, మత గర్వం, అతిశయం, ఏవేవో అతిశయాలు. పిల్లరా, దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనతో ప్రభు చెప్తున్న మాట, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు. కానీ మరి మనమైతే ఎవరిని బట్టి అతిశయపడాలంటే మనము నమ్ముకున్న దేవుని నామమును బట్టి మాత్రమే మనం అతిశయించవలసిన అవసరం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నప్పుడు అక్కడ కీర్తనకారుడు రాస్తున్న మాట మరొకసారి చూడండి. 7వ వచనంలో ఒకసారి చదవండి అమ్మా. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మరి మనమైతే మన దేవుడైనటువంటి యెహోవా నామమును బట్టి మాత్రమే మనం ఏం పడాలట? అతిశయించాలి. ప్రైజ్ ది లార్డ్. బాగా గమనించండి. ఇక ఏవేవో అతిశయాలు కాదు, ఏవేవో కాదు గొప్ప మనం చెప్పుకోవడానికి. చాలామంది అంటుంటారు కదా, నేను లేకపోతే లేదు, నేనే అన్నిటికీ నేనేనండి, నేను లేకపోతే అసలు లేకపోతే లేదంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, నీ అతిశయము కాదు కావాల్సింది,
నువ్వే పార్టీ వాడివి, నేనే పార్టీ వాడిని, నేనే పార్టీ దాన్ని అని ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధానంలో తగ్గించుకొని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తావో, అందుకని అంటున్నాడు, నీవు దేనిని బట్టి అతిశయపడవద్దు, ప్రభువును బట్టి అతిశయించు. నీకు ఒక సంఘ కార్యక్రమం ఉంది, దాన్ని బట్టి నీవు అతిశయించు, దేవుని సన్నిధిలో ముందుకు నడిపించబడు. దేవుడు నీకు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నడిపిస్తున్నాడు, అతిశయించు, నడిపించబడు. అంతేగాని ఇచ్చిన దానిని బట్టి నువ్వు గర్వించవద్దు, ఇచ్చిన దానిని బట్టి నువ్వు పొందుకున్నటువంటి దానిని బట్టి నువ్వు అతిశయించవద్దు, గర్వించవద్దు. పిల్లరా, దేవుని సన్నిధిలో ప్రభు మీకు ఇచ్చిన తలంతును బట్టి, ప్రభు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ప్రభు మీకు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి, ప్రభు మీకు ఏది అవసరమని అడిగితే అది మీకు ఇచ్చినప్పుడు, ఒకవేళ ఇవ్వటానికి కొంచెం ఆలస్యమైనా కానీ కొనకండి, సనకండి. కొందరు అభిప్రాయాలలో అంటే తెలుసా, ప్రార్థన చేయగానే కార్యం జరిగిపోవాలి, జరగలేదనుకోండి, అసలు ప్రార్థన చేసామండి, ప్రార్థన పక్షంగా కార్యం జరగలేదు కాబట్టి అసలు ప్రార్థన మానేయాలి. ప్రజలా ఏమంటే ఈ రోజుల్లో చాలామంది అలాగే విసిగిపోతున్నారు, వేసరిపోతున్నారు, సనగిల్లిపోతున్నారు, విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి భ్రష్టత్వం మనసులోకి అప్పగించబడిపోతున్నారు. కాబట్టి దేవుని వాక్యములు ఏమంటాడంటే, మీరు అతిశయించవలసింది ఎవరిని బట్టి అంటే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని వాక్యములో మనం చూస్తే కనుక, దేవుని యొక్క వాక్యములో మనం చదివితే 8వ వచనంలో అంటున్నాడు, వారు కృంగి ఎందుకు నేల మీద పడవలసి వచ్చింది అంటే, దేవుని సన్నిధానంలో వారు ఏం చేస్తున్నారంటే, వారంతటా వారే ఏం చేశారంటే అతిశయించారు. అతిశయించటము చేత వారు ఎక్కడ పడిపోవాల్సిన పరిస్థితి అయింది, కృంగిపోయి అట నేల మీద పడిపోయి ఉన్నారు. మనము లేచి ఇప్పుడు దేవుడు నిన్ను పడిన స్థితిలో నుండి, కృంగిన స్థితిలో నుండి, జారిన స్థితిలో నుండి, కూర్చోబడిపోయిన స్థితిలో నుండి దేవుని హస్తము నిన్ను పట్టుకొని పైకి లేవనెత్తింది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే చాలామంది అంటుంటారు, దిగిపోయావా, పడిపోయావా, నువ్వు కూడా దిగావా, ఎప్పుడు పుచ్చుకున్నావు, ఎప్పుడు దిగావు అంటారు. ఇది నది, చెరువు కాదు, దేవుని సన్నిధిలో ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరము. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని దేవుని వాక్యం రాయబడింది. ప్రియులారా, గమనించండి, దేవుడు మనకిచ్చిన కృప ఇది, దేవుడు మనకిచ్చినటువంటి మంచి వరం ఇది. ఏమండి, డబ్బులా సంపాదించినవి అయిపోతాయి, వస్తువాహనాల పాతగిల్లిపోతాయి, వేసుకునే వస్త్రాల పాతగిల్లిపోతాయి, ధనము సంపాదించామా ధనము చిమెట్లు కొట్టేస్తాయి. కానీ దేవుడిచ్చిన ఈ వరము, దేవుడు నీకు ఇచ్చినటువంటి చక్కని ఈ కృప ఏ విధంగా కూడా చెరిగిపోయినటువంటిది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇంత గొప్ప ధన్యత దేవుడు నీకు ఇస్తాడు, ఇంత గొప్ప బాధ్యతని దేవుడు నీకు ప్రసాదింపచేశాడు. నీ దైనందిన జీవితంలో దేవుడు ఒక్క మేలు కాదు, ఎన్నో మేలులు. నువ్వు కూర్చొని దేవుని సందులో ఒక రోజు రాసుకోవడానికి కూర్చున్నావు అనుకోండి, నీ కలంలో ఉన్నటువంటి ఇంకు అయిపోతుందేమో, కానీ నువ్వు పెట్టుకున్నటువంటి పుస్తకంలో ఉన్న పేపర్లు అయిపోతాయేమో, కానీ దేవుడు నీ పక్షంగా చేసిన ప్రతి మేలు ఇంకా మిగిలే ఉంటుంది. దైవజనుడిగా నేను చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. అందుకని మీరు గమనించండి, దేవుడు చేసిన ప్రతి కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. మందిర ఆరాధన క్రమాలు లేవు అని మనం ఇంటి దగ్గర కూర్చొని, ఇంటి దగ్గర ఏదో మన సొంత పనులు, విస్తారమైన పనులు పెట్టుకోవడం కాదు. ఆదివారము నాకు తేడా తెలియకుండా జీవనోపాధి పనులకు వెళ్ళిపోవటమే కాదు. ఆదివారం అనేది మనం మందిరంలోకి వెళ్ళలేకపోయినా చక్కగా దైవజనులు ఎంతోమంది ప్రయాసపడి లైవ్ కార్యక్రమాలు ఇస్తున్నారు. బిడ్డలారా, గమనించండి, ఆ లైవ్ కార్యక్రమాల్లో మీరు కూడా కలుసుకొని ప్రభువుని స్తుతించాలి. అందుకని ఇంతటి ప్రయాసపడుతున్నారు దైవజనులు అందరూ కూడా. ప్రియులారా, మరి మాకు ఇచ్చినటువంటి ఆ సంఘ పరిధిని బట్టి మేము కూడా ఒక చిన్న ఆలోచన చేసి ఇలా లైవ్లో మిమ్మల్ని కలుసుకోగలుగుతున్నాం. ప్రియులారా, మరి ఎంతోమంది దైవజనులు ఈ లైవ్ కార్యక్రమం ద్వారా, ఎందుకో తెలుసండి, లైవ్లో ఇలా మిమ్మల్ని కలుసుకోవాలి, మిమ్మల్ని ప్రేరేపించాలి, కాబట్టి మిమ్మల్ని కలుసుకొని మిమ్మల్ని బలపరచాలని ప్రేరేపణ సేవకులకి ఎందుకు అని అంటే మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడాలి. శరీరానికి పొద్దున్నే టిఫిన్ పెడుతున్నామండి, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం, రాత్రికి మళ్ళీ భోజనం పెడుతున్నాం, అంటే సాయంత్రం పూట మళ్ళీ 3-4 టైంలో స్నాక్స్ టీ, లేకపోతే ఏదో బిస్కెట్స్, స్నాక్స్. మళ్ళీ ఇవి ఏది తక్కువైనా కానీ శరీరానికి నీరసం వస్తుంది, శరీరానికి బలహీనత వస్తుంది. కానీ ఆత్మీయ ఆహారం కూడా కావాలి, మనకు కావాలి. అందుకనే దేవుడు మనకు ఆధ్యాత్మికమైనటువంటి ఆహారంగా దేవుడు మనకి వాక్యం అనే ఆహారాన్ని ఇచ్చాడు. వాక్యమైనటువంటి జీవజలపు నీటిని త్రాగించడానికి మనకి ఇచ్చాడు. 23 కీర్తనలు మనం చదువుకుంటూ ఉంటాం. శాంతికరమైన జలముల యొక్క కానీ నన్ను నడిపించుచున్నాడు, కారాంధకారపు లోయల లాంటి సమస్యలు నా ముందుకు వచ్చినప్పుడు నన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మిమ్మల్ని, మీ కుటుంబాలని ఎప్పుడూ కూడా దేవుడు దాటిపోయేటువంటి దేవుడు అయినా కాదు.
అందుకని ఈ వాక్యములు మనం చదువుతున్నప్పుడు చక్కగా మనకి ఈ మాట మనకు కనిపిస్తుంది. ఏమంటే కొందరైతే గుర్రాలను బట్టి రథములను బట్టి అతిశయపడుతున్నారు, కానీ మనం అతిశయపడవలసింది ఎవరిని బట్టి అంటే మన దేవుడైనా, చెప్పండి అందరూ కూడా, నా దేవుడైన యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. లైవ్లో చూస్తున్న బిడ్డలు మీరు కూడా చెప్పగలగాలి, గుండె మీద చేయి పెట్టుకొని చెప్పగలగాలి మనం ఏమని, నా దేవుని పక్షంగా నేను అతిశయిస్తున్నాను, నా దేవుని పక్షంగా నేను అతిశయిస్తున్నాను. దేవుడు లేకపోతే నేను లేను. దేవుడు నా చేయి పట్టుకొని ప్రతి దినమున నడిపిస్తున్నాడయ్యా. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు, నా బిడ్డలను నడిపిస్తున్నాడు. రెప్పపాటులో జరగవలసిన ప్రమాదాలలో నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తున్నాడని చెప్పగలిగిన ధైర్యముతో మనం మాట్లాడితే అపవాది దాని అది వెళ్ళిపోవును గాక. ప్రైజ్ ది లార్డ్. గొప్ప కార్యమును దేవుడిని పక్షంగా చేస్తాడు. అందుకనే నిశ్చయముగా దేవుని సందులో నువ్వు కలిగి ఉండాలి తెలుసా, ప్రభువు చెప్పినటువంటి ఆ మాటని నువ్వు అనుసరించడం నేర్చుకోగలగాలి. అందుకనే ఇక్కడ ఏమన్నాడంటే కొందరు అతిశయిస్తున్నారు. ఆ అతిశయాలు వేరు. అతిశయాలు పట్టించుకోకుండా, అతిశయాల వైపు చూడకుండా, నీకు ఇచ్చిన అతిశయం ఏంటో తెలుసా, నీవు కలిగి ఉన్న దేవుని బట్టి మాత్రమే నువ్వు అతిశయించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధానంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ప్రియులారా, ఒకసారి ఒక సందర్భంలో ఉందంట, ఒక అతను ఒక గ్రామంలో ఒక బాగా పూర్గా ఉన్నటువంటి ఒక పక్క పల్లెటూరుగా ఉన్నటువంటి ఊరట. ఆ ఊర్లోనంట ఒక అతను పొలంలో పని చేసుకోవటానికి పోయాడట. పొలం పనులు చేసుకోవటానికి వెళితే యాక్చువల్గా పల్లెటూరులో పొలం పనులకు వెళ్ళినప్పుడు పొలాల గట్ల మీద మరి పొలాలలో చేలలో కూడా పాములు అవి తిరుగుతూ ఉండేటువంటివి కాబట్టి అతను పొలం పనులకు వెళ్ళాడట. పొలం పనికి వెళ్ళినప్పుడు ఆ గట్టు మీద అలా వెళుతూ ఉండేదంట, ఒక పాము అలా వెళుతూ ఉందట. ఇతను మొత్తానికి చూసి చూడకుండా మొత్తానికి ఇతను కాలు వెళ్ళి పాము మీద పడిందంట. పాము అతన్ని కాటు వేసేసరికి ఇంటికి కౌరు పెట్టే లోపే వెళ్ళొచ్చి తీసుకుని వెళ్ళే లోపే అతను అక్కడే ప్రాణాలు విడిచేయటం జరిగిందట. అయితే మొత్తానికి అతను తీసుకుని వెళ్ళి ఇంటికి తీసుకుని వెళ్ళినాక కార్యక్రమాలు చేయటానికి తీసుకుని వెళుతూ అంతా రెడీ చేసేసి బర్రెల దొడ్డికి తీసుకుని వెళ్ళటానికి ఆ శవాన్ని పెట్టినటువంటి అది పట్టుకొని బాక్స్ తీసుకొని తల ఒక పక్కన ఇచ్చుకొని తీసుకుని వెళ్తానికి మొదలు పెట్టారట. నలుగురు పక్కన పట్టుకున్నారు. నలుగురు పక్కన పట్టుకున్న తర్వాత ఎదురు పట్టుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా అనుకుంటున్నారంట, మాట్లాడుకుంటున్నారంట, రే ఇతను పాము కలిసి చచ్చిపోయాడు, పాము కలిసింది పాపం, ఎట్లా కలిసిందో ఏంటో, ఎట్లాగో ఏంటో ఎలాగో ఏంటో అని చెప్పనేసి ఈ విషయాలు తగ్గించుకుంటున్నారట. వీళ్ళు మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటేనట క్రింద వాళ్ళు వెళుతున్నటువంటి మార్గంలోనంట ఒక 2 వానపాములు ఉన్నాయంట. వానపాములు, ఆ 2 వానపాములు ఒకదాంతో ఒకటి కూడా అక్కడ ఉండి అనుకుంటున్నాయంట. వీళ్ళు ఇద్దరు కూడా మోసుకుంటూ తీసుకుని వెళ్తున్నారు. తీసుకుని వెళ్తున్నటువంటి ఆ బాక్స్లో చనిపోయినటువంటి ఆ వ్యక్తి పాము కలిసి చచ్చిపోయినటువంటి వ్యక్తి అంట అని అంటుంటే అందులో ఒక వానపాము లేచి ఇంకొక వానపాముతో ఉంటుందంట, మన పాములంటే ఏంటనుకున్నావు, వీళ్ళకి తెలియదు, మన పాములు అంటే ఏంటనుకున్నావు, అసలు మన జాబితా అంటే ఏంటనుకున్నావు, మన వర్గం అంటే ఏంటనుకున్నావు, అసలు మనం అంటే ఏంటనుకున్నావు, వాళ్ళకి తెలియదు అనుకుంటా. మన పేరు చూసావు ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నాడు, వాన పాము అంటే వాన తీసేసాడు. పాము అనేటప్పటికీ ఈ పాము అనే మాట తడిసినప్పుడల్లా దానికి ఒళ్ళు అదొక రకమైనటువంటి ఒక అతిశయోక్తి దానిలోకి వచ్చేసింది. వచ్చేసేమంటుంది తెలుసా, మనం అంటే ఏంటనుకున్నావు, మనం అంటే ఏంటనుకున్నావు అని చెప్పనేసి ఎప్పుడైతే అంటుందో ఇంకొక వానపాము అంటుందంట, నిజమే, అసలు మనకి ఎంత తడిసారో చూసావా, మన జాబితాలో నుంచి ఉన్నటువంటిది కలిసేటప్పటికి వాడు చచ్చిపోయాడు, ఇప్పుడు వీళ్ళు కూడా మనం చూసి భయపడతారని చెప్పనేసి అనుకుంటా ఉన్నాయి అంటే ఈ రెండు పోటీ పడతా అనుకుంటున్నాయి అంటే అనుకుంటా ఉంటే ఈ బాక్స్ మోసుకుంటా భుజం మీద పెట్టుకొని తీసుకొని వెళతా ఏం చేశాడంటే ఆ కాలు వెళ్ళి తిన్నగా దేని మీద పడిందంటే ఆ బురదలో ఉన్నటువంటి వానపాముల మీద వేసాడంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వానపాముల మీద ఎప్పుడైతే అడిగేశాడో 2 పాములు అక్కడికక్కడ ఏమైపోయినాయి చెప్పండి, చచ్చిపోయినాయి. పీసికినట్టు నుజ్జైపోయినాయి, విప్పైపోయినాయి, చచ్చిపోయినాయి, నేల కరుచుకుపోయినాయి. పిల్లరా, నేను చెప్పినాను ఈ మాటకి గల అర్థం ఏంటో తెలుసండి, అతిశయము అంటే నేను నా అనేటువంటి అతిశయము. పాము అనేటువంటి మాట పలకగానే ఆ ఒక్కసారిగా అతిశయోక్తి పేరు పిలవగానే అతిశయోక్తి, నేను నా అనేటువంటి అతిశయోక్తి, గర్వము, అహంకారమైనటువంటి స్థితి, ఆ మనసు
మాట్లాడేటువంటి స్థితి, ఆ వేరు అయినటువంటి ఆలోచనతో మాట్లాడుతూ ఉన్న కానీ ఆ స్థితి చివరికి ఎంతవరకు తీసుకెళ్ళిపోయిందంట? మరణావస్థలోనికి తీసుకెళ్ళి వెళ్ళిపోయింది. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యమును మీరు వింటున్నారు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా ఒక మంచి తీర్మానం చేసుకుని దేవుని సన్నిధానంలో, ప్రభువా, ఎవరిని బట్టి నా అతిశయం కాదు, నాకున్నటువంటి వాటిని బట్టి అతిశయం కాదు, ఈ రోజును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, రేపనేది నాది కాదు, ఇప్పుడున్నాను, కాసేపటికి నా జీవితం ఏంటో, నా బ్రతికేంటో, నా ఆయుష్ ఏంటో, నా ఆరోగ్యం ఏంటో నాకు తెలియదు ప్రభువా. ఈ పరిస్థితులన్నీ భయంకరమైన పరిస్థితులు, కానీ విని ఎరుగని రీతిలో నేను పుట్టి పెరిగిన తర్వాత ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎప్పుడు చూడలేదు. ఇన్ని నెలలు పనులు లేక ప్రజలు అల్లాడుతున్న పరిస్థితుల్లో ఎప్పుడు చూడలేదయ్యా నేను అంటూ ఉన్నాం కదా. ప్రియులారా, ఈ పరిస్థితులన్నిటిని బట్టి కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఇంకా ఎంతగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందో భారం కలిగి ప్రార్థన చేయండి. పంతములు విడిచిపెట్టండి, పట్టుదలలు విడిచిపెట్టండి, విభేదాలు విడిచిపెట్టండి, అసమాధానాలు విడిచిపెట్టండి, కక్షలు విడిచిపెట్టండి, స్వార్థం విడిచిపెట్టండి. ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరు కలిసి ఆత్మీయ ప్రేమ అనురాగాలతో ప్రార్థనలు చేయండి. తప్పక దేవుడు మీ పక్షముగా ఒక నూతనమైన కార్యాలని చేయబోతున్నారు. చూడండి, కొరింథీ పత్రికలో పౌలు గారు ఒక మంచి మాట రాస్తున్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో మనం చదువుకున్నట్లయితే 31వ వచనములో నుండి చూడండి, మంచి మాటలు కనిపిస్తున్నాయి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం ఆ మాటను గమనించినట్లయితే అంటున్నాడు కదా, 31వ వచనములో ఆ మాట మనం చదివితే అంటున్నాడు, అతిశయించువాడు ప్రభువునందే. ఇప్పుడు చూడండి, మన అతిశయం ఎవరిని బట్టి? మన అతిశయం ఎవరిని బట్టండి? మన అందరిని బట్టే, మన బలమును బట్టే, మనకున్న గుండు బలమును బట్టే, హంగు బలమును బట్టే. మరి అవి కాదు మనకు కావాల్సింది, అవి కాదండి. మనకు కావాల్సినటువంటిది ఏంటంట? మనము కలిగి ఉన్నటువంటి దేవునిని బట్టి మనం ఏం కలిగి ఉండాలి? అతిశయము కలిగిన దేవుని పిల్లల వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని మన అతిశయము దేవునిని బట్టి, మనకు ఉండాల్సినటువంటి అతిశయము దేవునిని బట్టి అండి. మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు, చేయి పట్టుకుని నడిపించే దేవుడు ఆయన. మనల్ని ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మోకరించి ప్రభువుకు మొదలుపెట్టండి. మీ అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చి నడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇంకొక మాట మీకు చూపించి నేను ముగిస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో మంచి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో నుండి చక్కని వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి, 24, 25 వచనాలు ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనిని ఒకడు పురికొల్పవలెనని. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ చక్కని మాట మనకు కనిపిస్తుంది. ఏమంటున్నాడు? కొందరు మానుకున్నట్లుగా. ఇప్పుడు మానుకున్నాం. ఎక్కడికి? మనం మందిరానికి మానాము. ఎందుకు మానవలసి వచ్చింది? గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఒక సూచన, ఆజ్ఞ జారీ చేయబడింది. ఆజ్ఞ జారీ చేయబడిన ఆజ్ఞను బట్టి మనం ఎక్కడ కూర్చోవాలి? ఇంట్లో కూర్చోవాలి. ఇంట్లో కూర్చొని మన పనులకు వెళ్ళి ఒక టైం ఇచ్చారు, ఆ టైం లోపుగా మన పనులు చక్కబెట్టుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఎవరి పనులు వారు చేసుకోవాలి. ఆరాధనలు లేవు కాబట్టి ఆరాధన క్రమాన్ని మన ఇంట్లో మనం జరిగించుకోవడానికి దైవజనులు ఎంతోమంది ప్రయాసపడి లైవ్ కార్యక్రమాలు ఇస్తున్నారు. ఒకవేళ మీకు ఫోన్ లేదనుకోండి, ఫోన్లో లైవ్ చూడటానికి లేదు, టీవీలో వస్తున్నాయి వాక్యాలు వినండి. దైవజనులు ఎంతోమంది ప్రయాసపడుతూ దేవుని వాక్యాలు మీకు అందిస్తున్నారు. వాక్యాలు వినండి. ఆరాధనలు లేవని సన్నగిల్లకండి. ఆరాధన క్రమం లాగానే మీ ఇంటిలో కూడా కూర్చొని, మీరందరూ కూడా కూర్చొని ఈ లైవ్ కార్యక్రమం విన్న తర్వాత మీరు ఆరాధనలో వేసినట్లే కానుక సమర్పణ చేసుకోనండి. మరలా మీరు దైవజనులను కలుసుకున్నప్పుడు ఆ దైవజనులకు అర్పణ ఇచ్చి మీరు ప్రార్థన చేయించుకోనండి. ఆ దీవెన మీ కుటుంబానికి దేవుడు ఇవ్వబోతున్నారు.
ఇక్కడ కొందరు మానుకొనున్నట్లుగా మీరు మానుకొనకండి, సమాజముగా కూడుట. ఇప్పుడు సమాజంగా కూడుకోవద్దనే కదా ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటిది. సమాజంగా కూడుకోకూడదు, గుంపులుగా కూర్చోకూడదు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూర్చొని ప్రభువుని ఆరాధించాలి. ఇప్పుడు లైవ్ చూస్తున్నటువంటి మీరు కూడా సోషల్ డిస్టెన్స్లో కూర్చున్నారా? సోషల్ డిస్టెన్స్లో కూర్చొని మాస్కులు కట్టుకొని ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రియులారా మీరు మీ గృహాలలో ప్రార్థన చేసుకునండి. ఏమండి, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆంక్షలను అతిక్రమించాం అనుకోండి, శిక్షార్హులం అయిపోతాం. అందుకని దేవుడు కూడా మనకి ఇక్కడ ఇస్తున్నాడు, కొందరు మానుకున్నట్లుగా మీరు మానుకొనకండి. చదవండి మాట ఒకసారి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించగా మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకరు. ఇప్పుడు ఈ రోజులు పురికొల్పుకునేటువంటి రోజులు. అక్క మా ఇంటికి రండి, మీరు ప్రార్థన చేద్దాం, మీ ఇంటికి వస్తాం, ఒక పూట ఒక ఇంటికాడ ఒక పూట ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేద్దాం అనేటువంటి రోజులు కాదు ఇప్పుడు. పురుకొల్పుకోవటం అంటే దానికి అర్థం ఏంటంటే ఫోన్ కాల్ ద్వారా నేను అమ్మ మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకున్నాం, మీ ఇంట్లో మీరు ప్రార్థన చేసుకోండి, అక్కయ్య మా సమస్యలు ఇవి అని, మా సమస్యలు ఇవి, మాయో ఈ సమస్యలు ఇగో మన సమస్యలు ఇవి, ఇగో ఈ సమస్యల గురించి ప్రార్థన చేసుకుందామని ఒకరికొకరు చెప్పుకొని ప్రార్థన చేసుకునేటువంటివి ఈ రోజులు. అందుకనే నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి అందరూ ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటే మీ ప్రార్థనలన్నీ నా దేవుడు అంగీకరించునుగాక. ఆమేన్. మంచి కార్యాన్ని దేవుడు చేస్తాడు. అందుకని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా నడిపించబడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, ఒకసారి ఒక సందర్భంలో ఒక అతను చర్చికి వెళితేనే దేవుడు ఉంటాడా, చర్చికి వెళ్తేనే ప్రార్థన చేసుకుంటేనే దేవుడా, ఇంట్లో చేసుకుంటే దేవుడు కాదా, ఇంట్లో చేసుకోకూడదా అంటున్నాడట. అయితే ఒక పాస్టర్ గారు ఏం చెప్పాడంటే ఆ ఇంటికి గృహ దర్శనానికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారిని కూడా వాదిస్తూ అన్నాడంట, చర్చికి వెళ్తేనే దేవుడా, ఇంట్లో ఉంటే దేవుడు కాదా, ఇంట్లోనే ఉంటా అని అంటున్నాడట. అప్పుడు ఆయన బాగా చూసి అన్నాడంట, బయట ఒక పొయ్యి కాలుతూ ఉందంట, బొగ్గులు పొయ్యి లాంటిది ఒకటి పెట్టి బాగా కాలుతుందంట, పొయ్యి కండలాడుతుందంట. కాలుతుంటే ఒక చిన్న కట్టర్ లాంటిది ఒకటి తీసుకొని ఏం చేశాడంటే ఆ పొయ్యిలో ఉన్నటువంటి ఒక నుప్పు బయటికి తీయమన్నాడట. నుప్పు బయటికి తీసిన తర్వాత ఆ నుప్పు అక్కడ పెట్టినాక అన్నాడట, ఆ నుప్పు ఎలా ఉంది అన్నాడంట, ఎర్రగా ఉంది అన్నాడంట. ఆ నుప్పు దగ్గర నుంచి ఏమొస్తుందంటే సెగ వస్తుంది అన్నాడట. నుప్పు దగ్గర నుంచి సెగ వస్తుందంటే ఆ నుప్పును ఒకసారి పట్టుకోగలుగుతావు అంటే కాలుద్ది అన్నాడట. కాలుద్ది అన్నాడంట. నుప్పును పట్టుకుంటానికి కాలుద్ది కదా అన్నాడు. నుప్పు ఇప్పుడు ఎలాగ ఉందంటే ఎర్రగా ఉంది అన్నాడట. ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉండి కాసేపు మాట్లాడిన తర్వాత కాసేపటికి చూసేసరికట నుప్పు మీద బూడిదలాగా కట్టేసేసి నుప్పు ఆరిపోయిందంట. మళ్ళీ కాసేపు అతను మాట్లాడుతూ ఆపు చేసిన తర్వాత కాసేపటికట అప్పుడు ఆ దైవజనుడు అన్నాడట, ఆ నుప్పు వైపు చూడు అన్నాడట. నుప్పు వైపు చూడు అనగానే ఆ ఇంటి అతను నుప్పు వైపు చూసి అన్నాడంట, ఇందాక వెలుతురుగా ఉందండి, ఇప్పుడు ఆరిపోయిందండి అన్నాడట. అప్పుడు దీనికి దానికి ఉన్న తేడా ఏంటో ఇప్పుడు నేను చెప్తున్నాను విను. చర్చికి వెళితేనే దేవుడు ఉంటాడా, ఇంటి దగ్గర ఉంటే దేవుడు ఉండడా అన్నావు కదా. చర్చి అంటే మండుచున్నటువంటి నుప్పు లాంటిది, మండుచున్న అగ్ని లాంటిది. అక్కడ సహవాసం ఉంటుంది. ఆ సహవాసంలోకి నువ్వు వెళితే మండుచున్న అనుభవం వల్ల నువ్వు ఉంటావు. అనేకులకు వెలుతురిస్తావు, అనేకులకు వెలుగునిస్తావు. నీ దగ్గరకు చెడు వచ్చినప్పుడు, పాపం వచ్చినప్పుడు, చెడు తలంపులు వచ్చినప్పుడు అవి నీ ముందు నిలబడవు. ఎందుకు తెలుసా? అగ్నిలో పడి కాలిపోతాయి. అందుకనే సహవాసం కావాలి నీకు, సహవాస ప్రార్థన కావాలి, సహవాసము దేవుని సన్నిధిలో ఎలా అయితే ఉంటుందో ఆ సహవాసం నీకు కావాలి అని ఆ దైవజనుడు చెప్పినప్పుడు ఆ రోజునట మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభువా నన్ను క్షమించు, ఇంకెప్పుడు నేను అలా దైవజనులను క్వశ్చన్ వేయను, దైవజనులు ఎప్పుడు కూడా నేను ప్రశ్న వేయనయ్యా, నాకు ఇచ్చిన మంచి స్థితిని బట్టి నేను ఈ రోజున దైవజనులకు మాటిస్తున్నాను, ఈ రోజు నుండి మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళిపోతానయ్యా, రక్షణ పొందుకుంటానయ్యా, మారు మనసు పొందుకుంటాను, నీ బిడ్డగా నా బ్రతుకు దినాలన్నీ బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నాడంట. బిడ్డలారా మీరు గమనించండి, దేవుని సన్నిధానంలో ఇంకెంతోమంది మందిరానికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వినాలి, ఎందుకు చేయాలి ప్రార్థన, ఎందుకు అని క్వశ్చన్స్ వేస్తున్నారేమో. నేడని రేపని వాయిదాలు వేయకండి. ఇక అతి త్వరగా యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. మారు మనసు లేని వారు త్వరగా మారు మనసు పొందండి, బాప్తిసాలు పొందండి, పిల్లల రక్షణ సంపాదించుకోనండి. త్వరగా యేసుక్రీస్తు ప్రభువుల వారు రాబోతున్నారు. అందుకని ఎవరికి వారు జాగ్రత్త కలిగి దేవుని బిడ్డలుగా మీరు నడిపించబడాలని ఈ వాక్యం ద్వారా మరొకసారి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు చక్కని ఆరాధన క్రమాన్ని మనం జరిగించుకున్నాం, చక్కని వాక్యాన్ని విన్నాం.
అందరూ ఎవరికి వారు మీరున్న స్థలాలలోనే తలలు వంచుతారా? ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి మనందరి వెనుకడిలో ఫలింపజేసి ఆశీర్వదింపజేసి నడిపించును కాక. ఆమేన్. ఒకసారి తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. ఎవరికి వారు ఎప్పుడు మౌనంగా ఉండక ప్రభు సన్నిధానంలో విన్నటువంటి వాక్యాన్ని బట్టి, యేసయ్యా అతిశయించడానికి నాకు ఈ లోకంలో ఏమీ లేదు, నీవిచ్చినటువంటి దానిని బట్టి నిన్ను బట్టి నేను అతిశయించగలుగుతున్నాను. ప్రభు నాకు ఇచ్చినటువంటి వస్తు వాహనాల, నాకు ఇచ్చినటువంటి వస్త్రాల, నాకు ఇచ్చినటువంటి అందమా, నాకు ఇచ్చినటువంటి సర్వము ఒక రోజున ఇక్కడే విడిచిపెట్టేస్తాను. కానీ నీవిచ్చిన కృప, నీవిచ్చినటువంటి స్థితిని బట్టి మాత్రమే నేను అతిశయించగలుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా అని ప్రభు సన్నిధానంలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. తీర్మానం లేకుండా ఎవ్వరూ ఉండవద్దు. ఈ రోజున తీర్మానం చేసుకుందాం. రెండరా దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. చర్చికి వెళ్ళినప్పుడైనా ప్రార్థన, చర్చిలో లేనప్పుడు ప్రార్థన కాదా, గృహాల్లో చేసుకున్న ప్రార్థన కాదా అనేటువంటి స్థితిగా కాక ప్రభు సన్నిధానంలో మనం ఈ రోజున చేతులతో ఒక మంచి తీర్మానం చేసుకుందామా? ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మీరున్నటువంటి స్థలాల్లోనే చేతులు పైకెత్తి ప్రార్థన లేఖించండి. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు నాయన బిడ్డలు లైవ్ కార్యక్రమంలో కలుసుకొని ప్రభు చక్కగా పాటలు పాడారు, అయినా వాయిద్యాలు విన్నారు ప్రభు. స్తోత్రాలు. వాక్యాన్ని కూడా బిడ్డలు విన్నారు. ఈ రోజు వినినటువంటి వాక్యాన్ని బట్టి బిడ్డలందరూ కూడా వాక్యానుసారంగా నడుచుకున్నటువంటి కృపను దయచేయండి ప్రభు. నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న బిడ్డలు ఏ అవసరతతో ఈ దినమందు ఈ వాక్యములో కూర్చున్నారో ఈ బిడ్డల అవసరతలు తీర్చండి. వారి యొక్క నైనా ఆలోచనలన్నీ నీ వెరిగిన దేవుడు కాబట్టి వారి అవసరతలన్నీ మీరే తీర్చి మీ చిత్తానుసారమైనటువంటి దీవెన బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కోరిక యావత్తు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానన్నట్లుగా గొప్ప కార్యాన్ని చేయండి. వారికి ఆపదలో నుంచి, సమస్యల నుండి, బలహీనతల నుండి, వారికి ఆర్థిక సమస్యల నుండి మీరు విడిపించి మీ నామానికి మహిమకరంగా సిద్ధపరిచి ప్రభుత్వం నడిపించి మహిమ మీరు పొందండి ప్రభు. మరి కొందరైతే లాక్డౌన్ కారణంగానైనా చేతి పనులు లేక, వృత్తి పనులు లేక, వ్యవసాయం లేక ఎంతోమంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. చదువుకునే పిల్లలు ప్రభు, మరి 10th క్లాస్ పిల్లలు పరీక్షలు రాయాలి నైనా, మరి ఇచ్చినటువంటి డేటుకు వీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవడానికి సహాయం చేయండి అయినా. మరి కొంతమంది పిల్లలు ఇంటర్ పిల్లలు అయినా ఎగ్జామ్స్ రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నారు. మంచి కార్యాన్ని బిడ్డల పక్షంగా మీరు చేయండి, మహిమ మీరు పొందండి. మీ చిత్తము మీరు ఆకలి ఆలస్యం అయితే మరలా మేమందరము కలుసుకునే శుభ ఏర్పాటు మాకు దయచేసి నడిపించి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ నడిపించి సహాయం చేయమని, ప్రత్యేకంగా ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలని, వారికి ఇచ్చిన సమస్తమును మీరు దీవెనకరంగా నడిపించి మహిమ పొంది సహాయం చేయమని, మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేము కలుసుకునే బాధ్యత మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరుస్తూ అడిగి వేడుకొని పొందుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులరా, దేవుని సన్నిధానంలో ఇప్పటి వరకు కూడా చక్కని వాక్యాన్ని విన్నాము. మరి మా కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీ కొరకును మేమందరము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధానంలో ప్రభు రాకడ ఆలస్యమైతే మరొకసారి మరొక లైవ్ కార్యక్రమంలో మనందరం కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మీకును మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.